సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఈ పేరు వింటే ఇండియాలో బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసులు నమోదయ్యాయి, అక్కడ పెరిగాయి, ఇక్కడ పెరిగాయి. ఈ ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. గతంలో కోవిడ్-19 సిచ్యువేషన్స్ మరోసారి రిపీట్ అవుతాయనేటువంటి ప్రచారం కూడా జోరుగా ఉంది. అసలు ఈ వైరస్ ఎక్కడ పుట్టింది అంటే మళ్ళీ చైనా వైపు వేలెత్తేటువంటి పరిస్థితి ఉంది. చైనాలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజంగానే ఇండియన్ మీడియాలో జరుగుతున్నంత ప్రచారానికి తగ్గట్టుగా చైనాలో పరిస్థితులు ఉన్నాయా? చైనాలో చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఓ ఇండియన్ మెడిసిన్ స్టూడెంట్ డాక్టర్ శివకేశవ మనతో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఏంటి? నిజంగా వైరస్ వ్యాప్తి కానీ, వైరస్కి సంబంధించినటువంటి సోషల్ డిస్టెన్స్ లాంటి మెజర్స్ కానీ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివకేశవ గారు నమస్కారం. ఏంటి చైనాలో ఈ వైరస్ అనగానే కోవిడ్-19 తర్వాత అందరూ చైనా వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా కొన్ని కేసులు నమోదైనాయి. గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది 2001లోనే ఈ వైరస్ని ఫైండ్ అవుట్ చేశారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరోవైపు చైనాలో ఆల్రెడీ లాక్డౌన్ నడుస్తుంది. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏంటి మీరు అక్కడ ఉన్నారు కదా, వాస్తవంగా ఏంటి పరిస్థితి? అసలు ఇక్కడ ఏ వైరస్ లేదు, ఏ లాక్డౌన్ లేదు, ఏం సోషల్ డిస్టెన్సింగ్ లేదు. జనరల్ గా వచ్చి పోయే ఫ్లూ మరినే అంతే. హాస్పిటల్లో మీకు ఆడ ఇండియన్ మీడియాలో చూపిస్తున్న క్లిప్స్ కానీ, వాళ్ళు ఆడ చేస్తున్న ప్రచారం కానీ అంతా ఫేక్. అసలు కొంచెం కూడా నిజం లేదు. ఇక్కడ అసలు వైరస్ లేదు, అటువంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి కూడా లేదు. ఎవరు రెడీగా లేదు. మొత్తం అంతా మాస్కులు లేకుండానే తిరుగుతారు, అంత నార్మల్ గానే తిరుగుతూ ఉంటారు. రోజు నేను హాస్పిటల్కి వెళ్తా కాబట్టి అది కూడా తెలుసు. హాస్పిటల్లో ఒక కేసు కూడా లేదు మా దగ్గర. సో మీరు డాక్టర్ కదా, ఇప్పుడు ప్రాక్టీసింగ్ ఇంటర్న్షిప్ జరుగుతుందండి. ఇంటర్న్షిప్ ఏంటి, ఫైనల్ ఇయరా? ఫైనల్ ఇయర్. ఎన్నాళ్ళు అయింది మీరు చైనా వెళ్ళి? నేను వచ్చి 6 years అవుతుంది. మధ్యలో 2 years కోవిడ్ వల్ల ఇండియాకి వచ్చినాను. మళ్ళీ కోవిడ్ అయిపోయిన తర్వాత వచ్చి 2.5 years అయింది. సో 6 years అంటే కోవిడ్ టైంలో కూడా మీరు అక్కడ ఉన్నారు? కోవిడ్ వచ్చినప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు 1 month ఉన్నాను, తర్వాత వచ్చేసాము. అప్పటికి ఇప్పటికి ఏంటి సిచ్యువేషన్? ఎందుకంటే అప్పుడు కూడా ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నెలలో స్టార్ట్ అయింది, జనవరిలో కొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇండియాలో మార్చి నుంచి లాక్డౌన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అటువంటి సిమ్టమ్స్ కానీ, సినారియోస్ కానీ, గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ కానీ కనిపిస్తున్నాయా? అసలు ఏం లేదండి ఇక్కడ. మొత్తం అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యగానే 2 days లో మొత్తం అంతా చైనా అంతా లాక్డౌన్ అయిపోయింది. మాకు బయటకు వెళ్ళడానికి, మాకు ఫుడ్ తీసుకోవడానికి కూడా పొద్దున్నే 1 hour అట్లా ఓపెన్ చేసేవాళ్ళు. అది కూడా వీక్లీ వన్స్ ఓపెన్ చేసేవాళ్ళు. వెళ్ళి గ్రాసరీస్ అనేది తెచ్చుకునేటోళ్ళం. ఇప్పుడు అసలు ఏం లేదు ఇక్కడ. మన ఇండియాలో అంటున్నారు కానీ వైరస్ ఉందని, ఇక్కడ ఎవరికి తెలియదు వైరస్ వస్తుంది వీళ్ళ దగ్గర. మీరు ఎక్కడ ఉండేది? చైనాలో ఎక్కడ మీరు ఉండేది, స్టే చేసేది ఎక్కడ? నేను చైనాలో జెంగ్జౌ సిటీలో ఉంటాను. ఓకే, అంటే అది క్యాపిటల్ బీజింగ్ ఎంత దూరంలో ఉంటుంది? బీజింగ్ నుంచి ఒక 650 kilometers దూరంలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఉండేది కంప్లీట్ క్యాంపస్ లోనేనా, లేదంటే బయటకు వెళ్ళేటువంటి వెసులుబాటు ఎక్కడ ఉన్నారు అసలు మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా? అసలు నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి ఇండియాకి వెళ్తున్నారు. వాళ్ళని డ్రాప్ చేయడానికని ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఎయిర్పోర్ట్ లో కూడా అంత నార్మల్ గానే ఉంది. అసలు ఒక్క బ్యానర్ గానీ, ఒక వైరస్ వస్తుంది అన్న ఒక ప్రికాషన్ తీసుకోండి అని కానీ అసలు ఏమీ లేదు ఇక్కడ. వీళ్ళకి తెలియదు అసలు, వీళ్ళ దగ్గర వైరస్ వస్తుందని వీళ్ళకి తెలియదు. ఫస్ట్ అక్కడ అంబియన్స్ చూపించొచ్చా? చుట్టుపక్కల ఏంటి, ఎలా ఉంది ఏంటని చూపించొచ్చా? మనుషులు ఉన్నాయి కానీ లొకేషన్, ఎందుకంటే ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి కదా. మీరు నేను ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటే ఉండకూడదు కదా. సో అక్కడ ఎలా ఉంది ఒకసారి అంబియన్స్ చూపించండి. అన్ని నార్మల్ గానే నడుస్తున్నాయి. ఇవన్నీ ఏ షాప్ క్లోజ్ చేయడం కానీ, ఎక్కడన్నా ప్రికాషన్ తీసుకోండి అని బ్యానర్స్ పెట్టడం కానీ ఏమీ లేదు. అందరు ఎవరు ట్రావెలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ట్రావెలింగ్ అంతా బాగా జరుగుతుంది. ఇంటర్నేషనల్ గేట్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. మనకి బార్డర్స్ ఏం క్లోజ్ చేయలేదు, అంతా ఓపెన్ లోనే ఉంది. ఎక్కడ నోటీసెస్ లాంటివి కానీ, డిస్టెన్స్, మాస్కులు పెట్టుకోమని, శానిటైజ్ చేయమని ఏమి అట్లాంటివి ఏం లేవు? లేదు. వింటర్ అది కూడా దేనికంటే ఇప్పుడు వింటర్ నడుస్తుంది, చల్లగాలి ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలి తగులుకొని అలాంటి ఏం లేక ఎంతమంది ఉన్నారు. ఎక్కడైనా సోషల్ డిస్టెన్సింగ్ అని కానీ మీకు ఏమైనా కనిపిస్తుందా అక్కడ? ఏం కనిపించట్లేదు. అసలు వీళ్ళకి తెలియదు, వీళ్ళ దగ్గర వైరస్ ఉందని వీళ్ళకి తెలియదు పాపం. మనమే అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో ఫేక్ న్యూస్ తెలియదు అసలు. నాకు కూడా ఎంతమంది, చాలా మంది ఫ్రెండ్స్ కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఏం అక్కడ వైరస్ వచ్చిందంట, మళ్ళీ మీ వాళ్ళు కనిపెట్టారా చైనా వాళ్ళు? ఇక్కడ ఏం లేదు. మేమే షాక్ అయ్యాం చూసిన తర్వాత. మేమే షాక్ అయినాం.
ఇండియా అట్లా ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ అంతా అట్లా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్తుంటే షాక్ అయ్యాం. మాకు తెలియకుండా ఎక్కడి నుంచి పోయింది ఇక్కడ నుంచి. అంటే చైనా ఓ పెద్ద కంట్రీ కదా, ఒకవేళ వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అక్కడ ఎక్కడైనా వైరస్ వచ్చినా. అంటే డిఫరెంట్ సిటీస్ లో కూడా ఉన్నారండి మాకు ఫ్రెండ్స్. ఓకే. మన స్టేట్ మన తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళే చాలా మంది ఉన్నారు, ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, నార్త్ సైడ్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. ఎవరు కానీ వస్తున్నట్ల వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా పెడుతున్నారు, ఇక్కడ ఏం లేదు వైరస్, ఊరినే పానిక్ అవ్వద్దండి, అదంతా ఫేక్ న్యూస్ అని వాళ్ళు కూడా పెడతారు. ఓకే. మీరు క్లినిక్కి వెళ్తున్నారు కదా, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా హౌస్ సర్జన్గా, ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? ఫీవర్ ఇక్కడ వస్తున్నటువంటి సిమ్టమ్స్ ఏంటంటే సేమ్ లైక్ COVID-19? జనరల్ నార్మల్ అండి. జనరల్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అండి. ఇప్పుడు ఈ 2 months ఎక్కడైనా, ఇక్కడ చైనాలోనే కాదు, ఎక్కడైనా ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, వింటర్ వచ్చినప్పుడు ఫ్లూ వస్తూ ఉంటది. ఆ ఫ్లూ మనకి పాకుతుంది కదా, మనకు తెలిసిందే, దాంట్లో కొత్త ఏం లేదు. ఇక్కడ HMPV వైరస్ కానీ, మైకోప్లాస్మా న్యూమోనియా ఈ వైరస్లు కానీ ఏం లేవు. జనరల్ అంటే రెగ్యులర్ ఫ్లూ అనేది ఓకే, ఫ్లూ ఫీవర్ వస్తుంది, అది కామన్ మీరు అన్నట్టుగా. బట్ ఇంకో వైపు నుంచి చూస్తే ఇది ఒక స్పెసిఫిక్ వైరస్ వస్తుంది, గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది, తలనొప్పి వస్తాం, జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడం, అవన్నీ కూడా కోవిడ్ సిమ్టమ్స్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అలాంటి కేసెస్ అయితే ఏం లేవు. యాక్చువల్లీ ఆ HMPV వైరస్ వస్తే దాని సిమ్టమ్స్ అలానే ఉంటాయి, సేమ్ కోవిడ్ కి సిమిలర్ గానే ఉంటాయి. ఓకే. కానీ అలాంటి కేసులు అయితే మాకు తెలిసినంత వరకు మా హాస్పిటల్లో కానీ వేరే హాస్పిటల్స్ లో కానీ ఎక్కడ రిజిస్టర్ అయినట్లయితే మాకైతే తెలియదు. అంటే రెగ్యులర్ క్లైమేట్ బేసిస్ లో అసలు రెగ్యులర్ గా ఎలాంటి కేసెస్ వస్తాయి మీకు? ఈ ఫీవర్ రిలేటెడ్ కానీ ఇటువంటి కానీ? జనరల్ నార్మల్ వైరల్ ఫీవర్స్ కానీ, మనకి నార్మల్ ఫీవర్, ఫ్లూ, ఇది కోల్డ్, కాఫ్, ఇవే కూడా వస్తారు. ఎందుకంటే చైనాలో మన ఇండియాలో లాగా హాస్పిటల్ పోతే బిల్లులు ఎక్కువైపోతాయి అని చెప్పేసి పోకుండా ఉండరు అన్నమాట, వెళ్ళిపోతారు హాస్పిటల్కి. వీళ్ళకి అందరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే. మీరు అక్కడ చూస్తున్న క్లిప్స్ అన్ని ఇప్పుడు ఆడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్ అన్ని ఫేకే. అవన్నీ ఎప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే. సో ఇప్పుడైతే అటువంటి సినారియో లేదు. అసలు అక్కడ హెల్త్ కేర్ సెక్టర్ అసలు ఎట్లా ఉంటుంది? మీరు అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నారు, నిజంగానే మన వాళ్ళు ఫీవర్ వస్తే మెడికల్ షాప్కి ముందు వెళ్తారు డాక్టర్ కంటే కూడా, అక్కడ ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దని ఆలోచిస్తారు. అక్కడ ఎలా ఉంటుంది సిస్టమ్? ఇక్కడ వెళ్తే హాస్పిటల్కి వెళ్ళిపోతారండి. ఇప్పుడు వీళ్ళకి ఓపీ కూడా ఇన్సూరెన్స్ కిందకి వచ్చేస్తుంది. సో వీళ్ళు అదేం పట్టించుకోరు అన్నమాట. హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేస్తారు. చిన్న ఫీవర్ వచ్చినా కూడా, చిన్న దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో గవర్నమెంట్ రన్ చేస్తుందా హాస్పిటల్స్, ప్రైవేట్ సెక్టర్ ఏమైనా ఉంటుంది? మాక్సిమం గవర్నమెంట్ ఉంటుంది. 95% గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. అన్ని అక్కడ క్వాలిటీ పర్పస్, క్వాలిటీ వైజ్ గా చూస్తే కూడా కార్పొరేట్ మంచి హై, చాలా ఇక్కడ టెక్నాలజీ కానీ అంతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంటే ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడతారు, అక్కడ అలాంటి పరిస్థితి ఉండదా? అవును, అలాంటి పరిస్థితి ఏమి ఉండదు, ఇక్కడ హ్యాపీగా వచ్చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, చైనా అంటే ఒక ఐరన్ కర్టన్, అందులో ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, ఫేస్బుక్ కూడా చూడడానికి అవకాశం ఉండదు, ఇట్లా చాలా భ్రమలు ఉన్నాయి. మీరు చాలా ఈజీగా జూమ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు మాతో. ఏంటి అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఎవరితో మనకి అలా ఏం లేదండి, అలా ఏం లేదు. నార్త్ కొరియా అంటే డిక్టేటర్షిప్ కాబట్టి అలా ఉంటుంది. మనకి చైనాలో ఏం లేదు, అంతా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మనకు అలాంటిది ఏం లేదు. ఈ కొన్ని యాప్స్ మనం ఇండియాలో కొన్ని యాప్స్ ని, పబ్జి అట్లా చిన్న చిన్న యాప్స్ ని ఎలా బ్యాన్ చేసాము, చైనా వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని యాప్స్ ని బంద్ చేశారు అన్నమాట. వీళ్ళు లోకల్ యాప్స్ ని, లోకల్ థింగ్స్ ని, లోకల్ ప్రొడక్ట్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. వీళ్ళకి మనకు గూగుల్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి ఇక్కడ బైదు అని ఒకటి ఉంటుంది, అన్ని దాంట్లోనే అయిపోతాయి. ఈ గూగుల్ పనిచేయదు కాబట్టి మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ పనిచేయవు. ఆ VPN కనెక్ట్ చేసుకుంటే అవి పనిచేస్తాయి. మేము రోజు అలానే యూజ్ చేస్తున్నాం అన్ని. ఓకే. అంటే ప్లస్ ఇంకొకటి కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది, అసలు ఏది చేసినా కానీ సర్వైలెన్స్ ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు, యాక్సెస్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూస్తారు. నిజమేనా అవన్నీ? అసలు మా ఇంటర్నెట్ పైన అలా ఉంటుందా, లేదా పబ్లిక్ మూవ్మెంట్స్ పైన కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలాంటి సర్వైలెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరాస్ అయితే మొత్తం 360 degrees లో ఉంటాయి. సేఫ్టీ మెజర్మెంట్ అంతేగాని జనాలు ఏం చేస్తున్నారు అని అట్లా సర్వే పెట్టేది, అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టేది అలా. సో ఎవరైనా కానీ ఇండియాలో ఎలా ఉంటారో అక్కడ కూడా ఫ్రీగా ఉండొచ్చు, అంటే చట్టాలను గౌరవిస్తూ పద్ధతిగా ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే ఇండియాలో కంటే ఫ్రీగా ఉండొచ్చు, ఇక్కడ సేఫ్టీ బాగుంటుంది. అవును. ఓకే. ఇంకా మీకు Safety బాగుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా మన వాళ్ళు చాలా మంది చైనాలో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు. ప్లస్ ఇలాంటి అవును. వైరస్ల గురించి వాటి గురించి చర్చ వచ్చినప్పుడల్లా చైనా పేరు చూస్తే అందరూ భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఎలా ఉంది ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ? మీరు వెళ్ళి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 ఏళ్లలో మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంటుందండి, అఫోర్డబుల్ ఉంటుంది. మనకి ఇండియాలో మనకి మెడికల్ సీట్ ప్రైజెస్ మనకు తెలిసిందేదే. మాక్సిమం ఇప్పుడు బి కేటగిరీ అట్లా వచ్చినా అట్లా బి కేటగిరీ 20 lakhs 25 lakhs కట్టుకోలేక ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు మాక్సిమం. సో ఇక అఫోర్డబుల్ గా అయిపోతుందని చెప్పి వస్తారు. ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. కొంచెం ఇది లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడరు, అంత చైనీసే ఉంటుంది. ఓకే. ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి వదిలేస్తే మిగతా అన్ని బానే ఉంటుంది. ఫుడ్ విషయంలో కూడా మనం చాలా బాధపడుతూ ఉంటారు. ఫుడ్ కూడా ఫుడ్ లాంగ్వేజ్ ఫుడ్ ఒకటి, అవి రెండే ఇబ్బంది. అవి రెండే ఇబ్బంది. సో మీరుండే Food కూడా- హాస్టల్, మీరు హాస్టలా లేదంటే అక్కడ ఏమైనా రూమ్? నేను బయట అపార్ట్మెంట్ మాది. సో మీరు సేఫ్ గా ఉండొచ్చు, అంటే మీకు నచ్చినట్టుగా ఏమైనా వంట చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అంతే లేదు. అంతే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాయంత్రం అవగానే డిన్నర్ ఏం వండుకోవాలి, ఇదే మా ప్లాన్. ఓకే. మీ అంతా ఇండియన్ అలానే కమ్యూనిటీ అందరూ కలుస్తారు అనుకోండి, ఒకరు కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ అందరూ చేసుకుంటారు. చుట్టుపక్కలే ఉంటారు. అందరు చుట్టుపక్కలే ఉంటారు, కలుస్తుంటారు. రైట్. ఇంకా అంటే ఈ కేసెస్ కి సంబంధించి వైరస్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏమైనా అలర్ట్స్ కానీ గైడ్ లైన్స్ కానీ రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయా ఈ 1 లేదు. month లో, ఈ 1 week లో? అసలు అసలు ఏం లేవు. ఏం లేదు. సో చైనా ఈజ్ వైరస్ ఫ్రీ ఇక్కడ వైరస్ ఫ్రీ, యాక్చువల్ వైరస్ ఫ్రీనే మీరు చెప్పినట్టు. అసలు కోవిడ్ వచ్చినప్పుడు 2 days కి మొత్తం చైనా అంతా ఎలా చేసేసారో, ఎలా లాక్డౌన్ చేసేసారో అప్పుడు మేము చూసాం. అప్పుడు 2 days బయటికి పోతే మాస్క్, మెడికల్ షాప్స్ తప్ప ఏం ఓపెన్ లో ఉండేవి కాదు. కూడా ఎందుకు మాస్క్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఓకే. అంతే. బయట అసలు ఈ జనాలు ఉన్నారా అన్నట్టు అయిపోయింది ఇది. ఇప్పుడు ఏం లేదు అసలు. అప్పుడు గైడ్ లైన్స్ వచ్చేసినాయి, వీళ్ళు రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయిపోతారు చైనీస్ పీపుల్, వాళ్ళ పరంగా వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఇప్పటికైతే గైడ్ లైన్స్ అయితే ఏం లేవు. గైడ్ లైన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఇట్లా వైరస్ ఉంది జాగ్రత్తగా ఉండండి అని కానీ ఏం గైడ్ లైన్స్ ఉంది. రైట్. అంటే మీరు ఉన్న ఏరియా, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా, ఓన్లీ లోకల్ ఎయిర్పోర్టా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కానీ అక్కడ కూడా ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, అంతా ఫ్రీగా ఉంది. ఏం లేవు, ఫ్రీగా ఉంది, ఏం లేవు. రైట్. థ్యాంక్ యూ శివకేశవ్ గారు, మీరు చైనా నుంచి మా కోసం ఇక లైవ్లో జూన్లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చైనాలో ప్రజెంట్ స్టేటస్. అందరూ భయపడుతున్నట్టుగా అక్కడ వైరస్ వచ్చింది, విజృంభణ చేస్తుంది, ఇక అన్ని దేశాలపైన కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేవి కేవలం భ్రమ మాత్రమే అని శివకేశవ్ చెప్తున్నారు. అక్కడ 6 ఏళ్లుగా ఆయన మెడిసిన్ చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ సర్జన్గా అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులు, అంటే ఇటువంటి కేసెస్, హెచ్ఎంపీవీ వైరస్ సిమ్టమ్స్ చెప్తున్నటువంటి కేసెస్ కూడా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఫ్లూ లాంటి జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్స్ వస్తున్నారు, కానీ వైరస్ బారిన పడినటువంటి వాళ్ళది ఎక్కడా కూడా నోటిఫై కాలేదు. గవర్నమెంట్ కూడా ఎలాంటి గైడ్ లైన్స్, దీనికి సంబంధించి సోషల్ డిస్టెన్స్ లాంటి రిస్ట్రిక్షన్స్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదని ఆయన విశ్లేషిస్తున్నారు. కాబట్టి హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇండియాలో నమోదైనటువంటి 5-6 కేసులకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం లభించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.